సుగ్రీవుని భౌగోళిక ప్రపంచం. వేదాలు, పురాణాలు మరియు ఇతిహాసాల్లో ఉన్న ప్రాచీన ప్రపంచం. గిరిజన జాతులు, పర్యావరణం, జీవ వైవిధ్యం, భౌగోళిక ఖగోళ రహస్యాల శాస్త్రంపై సమగ్ర విశ్లేషణలు. పూర్వం ఒక గ్రామంలో బ్రహ్మజ్ఞాని అయిన ఒక గురువు ఉండేవారు. ఆయనకు 2 శిష్యులుండేవారు. అందులో ఒక శిష్యుడికి చిన్నప్పటి నుండి వాళ్ళ తాతగారు కథలు చెప్పేవారు. ఆ కథలలో భూమి మీద ఉన్న వింత ప్రదేశాలు, అక్కడ ఉన్న వింత జంతువులు, రాక్షసులు మరియు వృక్షాలు గురించి చెప్పేవారు. అలా అవి వింటూ వింటూ భూమి మీద ఉండే ప్రదేశాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువైంది. తను మధ్య వయసుకు వచ్చాక తనకు ఒకరోజు ఆ విషయం గుర్తుకొచ్చింది. తరువాత రోజు తన గురువు దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు ఆ గురువుగారు శిష్యుడి యొక్క జిజ్ఞాసకు మెచ్చుకుని తనకు ఈ భూమి మీద ఉన్న 4 దిక్కులలో ఉన్న సకల జీవరాశుల గురించి రామాయణంలో ఉన్న ఒక ఘట్టాన్ని వివరించటం మొదలుపెట్టారు. పరిచయం: ఇతిహాసం, చరిత్ర మరియు భూగోళ శాస్త్రం యొక్క సంగమ ప్రదేశం. భారతీయ ఇతిహాసాలలో వాల్మీకి రామాయణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం ధర్మం, నీతి లేదా భక్తికి సంబంధించిన గ్రంథం మాత్రమే కాదు. ఇది ప్రాచీన భారతదేశపు సామాజిక, రాజకీయ మరియు ముఖ్యంగా భౌగోళిక స్థితిగతులకు అద్దం పట్టే ఒక చారిత్రక డాక్యుమెంటరీ. రామాయణంలోని కిష్కింధకాండలో సీతాదేవి ఆచూకీ తెలుసుకోవడానికి వానరరాజు సుగ్రీవుడు తన సైన్యాన్ని 4 దిక్కులకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ పంపిస్తాడు. ఈ సందర్భంలో సుగ్రీవుడు ఆయా దిక్కులలో ఉండే రాజ్యాలు, నదులు, పర్వతాలు, అక్కడ నివసించే గిరిజన జాతులు, వింత జీవులు మరియు దట్టమైన అడవుల గురించి చేసిన వర్ణనను ఆధునిక పరిశోధకులు సుగ్రీవాస్ అట్లాస్ అని పిలుస్తారు. వేదాలలోనూ అష్టాదశ పురాణాలలోనూ విష్ణు, వాయు, స్కంద పురాణాలు, రామాయణంలో మరియు మహాభారతంలోనూ బలమైన ఆధారాలు ఉన్నాయి. వేదాలు మరియు పురాణాలు కేవలం రాజ్యాల పేర్లను మాత్రమే కాకుండా ఆనాటి పర్యావరణ వ్యవస్థను, అరుదైన వృక్షజాతులను, వింత జంతువులను మరియు భూగర్భ రహస్యాలను కూడా వివరించాయి. రామాయణంలోని కిష్కింధకాండలో సుగ్రీవుడు వర్ణించిన భౌగోళిక శాస్త్రం సుగ్రీవాస్ అట్లాస్ కేవలం కవి కల్పన కాదు. ఈ నివేదికలో సుగ్రీవుని వర్ణనలను ప్రాచీన సంస్కృత గ్రంథాలతో పోల్చుతూ ఆనాటి ప్రపంచాన్ని మరింత లోతుగా విశ్లేషిద్దాం. పురాణాల ప్రకారం భూమి సప్తద్వీపాలుగా 7 ఐలాండ్స్గా విభజించబడింది. అందులో జంబూద్వీపం మధ్యలో ఉంటుంది. సుగ్రీవుని వర్ణన ఈ జంబూద్వీప భౌగోళిక వర్ణనతో చాలా వరకు సరిపోలుతుంది. రామాయణ కాలం నాటి భూమి నేటి భూమికి చాలా భిన్నంగా ఉండేది. సుగ్రీవుని వర్ణనలలో కనిపించే భారీ వృక్షాలు, మాట్లాడే జంతువులు, రెక్కలున్న పర్వతాలు కేవలం కవి కల్పనలు మాత్రమే కాదు. అవి ఆనాటి పర్యావరణానికి, మనిషికి ప్రకృతితో ఉన్న సంబంధానికి అద్దం పడతాయి. ఈ డాక్యుమెంటరీలో ఆనాటి జీవరాశిని, భౌగోళిక వింతలను లోతుగా పరిశీలిద్దాం. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశ్యం సుగ్రీవుని భౌగోళిక జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ కోణంలో విశ్లేషించటం. కొన్ని లక్షల సంవత్సరాలు పూర్వం నాటి ఈ వర్ణనలు కేవలం కవికల్పనలా, లేక నాటి భారతీయులకు ప్రపంచ భౌగోళిక శాస్త్రంపై ఉన్న అపారమైన అవగాహనకు నిదర్శనాలా అన్న ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఈ డాక్యుమెంటరీ లక్ష్యం. సుగ్రీవుడు పేర్కొన్న నదులు, పర్వతాలు మరియు జనపదాలను ఆధునిక పటంలో గుర్తించడం, జియో ఐడెంటిఫికేషన్, నాటి వింత మానవులుగా వర్ణించబడిన జాతులను నరవంశశాస్త్రం, ఆంథ్రోపాలజీ ద్వారా విశ్లేషించడం మరియు ఆనాటి వృక్ష సంపదను వృక్షశాస్త్రపరంగా గుర్తించడం ఈ డాక్యుమెంటరీలో సవివరంగా చర్చించబడుతుంది. ఈ డాక్యుమెంటరీలో మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే
రామాయణం నాటి భౌగోళిక పరిస్థితులు నేటికంటే భిన్నంగా ఉండవచ్చు. నదుల ప్రవాహ దిశలు మారడం, ద్వీపాలు మునిగిపోవడం లేదా కొత్త భూభాగాలు ఏర్పడటం వంటి భౌగోళిక మార్పులను, జియోలాజికల్ చేంజెస్ను పరిగణనలోకి తీసుకుంటూ ఈ డాక్యుమెంటరీ రూపొందించబడింది.